చాయ్ తాగేంతలోపే జీవో ఇస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడంటూ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రశ్నించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు ఎందుకు కట్టుబడటం లేదన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మె శనివారం 19వ రోజుకు చేరుకుంది. ఇక దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించి వారికి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ విద్యాశాఖలో ఎస్ఎస్సీ ఉద్యోగులు చేస్తున్న పోరాటాలు న్యాయమైనవన్నారు. వారికి న్యాయం జరిగేంత వరకు కొనసాగే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా 50,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. అటు సమ్మెలో భాగంగా ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. సీఎం ఇకనైనా స్పందించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా సంఘ శాఖ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన అనేటువంటిది కలెక్టర్ వేదికగా చేయడం జరుగుతుంది. నేటికి 19 రోజుల సమ్మె గడుస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు నేటికి కూడా మీరే విద్యాశాఖ మంత్రిగా ఉండి స్పందించకపోవడం సిగ్గుచేటు. అందుకే ఈరోజు మా ఆత్మగౌరవం పోయినా పర్లేదని రోడ్డు మీద వచ్చి మేము అర్ధనగ్న ప్రదర్శన చేసే దుస్థితి ఏర్పాటైంది. తక్షణం ప్రభుత్వం మీ కాంగ్రెస్ గ్యారంటీలని ఖచ్చితంగా ఇచ్చిన గ్యారంటీని అమలు చేయాలా. ఈ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు కూడా ఎక్కడ పర్యటించినా కనీసం స్పందిస్తలేరు. మీరు ఆలోచించాలా. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే బడులు బంద్ అవుతున్నా మీకు సోయస్తలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణం మీ గ్యారంటీని నిలబెట్టుకోవాలా. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా 19,360 మందిని రెగ్యులరేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం